మాత్రే నమః. జై లలితాంబికాయై నమో నమః. అమ్మదైతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ముందుగా అందరికీ 5వ రోజు దసరా నవరాత్రి శుభాకాంక్షలండి. శుక్రవారం అనేది సహజంగా మనము ఆ లక్ష్మీ స్వరూపిణి, మంగళకరమైన లక్ష్మీ స్వరూపిణికి మనము ప్రతి శుక్రవారం కూడా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాము. శుక్రవారం అంటే మనకి ముందు గుర్తొచ్చేది మహాలక్ష్మి స్వరూపిణి. అనుకోకుండా ఈ దసరాలలో శుక్రవారము మహాలక్ష్మి స్వరూపిణి రోజు రావడము చాలా చాలా విశిష్టమైనది, అలాగే మంచి రోజు అండి. ఎవరైతే ఉదయం పూజ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా సాయంత్రము దీపారాధన చేసుకోండి. ఈరోజు మా పూజ అయిపోయిందండి. అమ్మవారికి ఇవాళ లోటస్ ఫ్లవర్స్తో పూజ చేసేసుకున్నాము. అలాగే కుంకుమార్చన కూడా అయిపోయింది. ఇవాళ అమ్మకి ప్రసాదాలు కూడా నివేదించేసుకున్నాము. ఇప్పుడు మా మహాలక్ష్మీదేవి అలంకరణ చూసేద్దామండి. మహాలక్ష్మీదేవికి సహజంగా నేనైతే ఆకుపచ్చ రంగులో చీర కట్టుకుంటానండి. ఈరోజు అమ్మవారికి నేను లైట్ గ్రీన్కి పింక్ బార్డర్ అండి, మీనాకారి పట్టు చీర అంటారు కదా, అది కట్టుకున్నానండి. అమ్మవారు ఎంత చక్కగా వచ్చారో చూడండి. ఆ కొంగు చూడండి, చక్కగా ఇలా కొంగు పెట్టి వేసుకునే పైనుంచి భలేగా వచ్చారు. మీకు కింద నుంచి పైనుంచి చూపిస్తాను. ముందుగా అమ్మవారు మహాలక్ష్మీదేవి అంటే కొంచెము అలంకరణ ఈరోజు గ్రాండ్గానే చేశాను. అమ్మవారికి ఆకుపచ్చ అంటే చాలా ప్రీతికరం కాబట్టి కిరీటంలో కూడా ఆకుపచ్చ మణి ఉన్నట్టు చూసుకుని పెట్టుకున్నానండి. గ్రాండ్గానే డెకరేట్ చేసుకున్నాను. మీ అందరికీ తెలుసు, నా వీడియోలు గత 4 రోజుల నుంచి చూస్తున్నారు. ఈ సంవత్సరము నవదుర్గల అలంకరణ కాబట్టి మహాలక్ష్మీదేవికి ఆకుపచ్చ అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఇలా లైట్ కలర్, లైట్ గ్రీన్ అమ్మవారిని మొహం కింద పెట్టుకున్నాను. అమ్మవారికి చక్కగా ఎత్తు గొలుసులు, ఇయర్ రింగ్స్, అలాగే లక్ష్మీ చోకర్ పెట్టుకున్నానండి. ఇందులో బోల్డ్ లక్ష్మీదేవులు ఉన్నారు చూసారండి, వీళ్ళందరూ లక్ష్మీ దేవులే. అమ్మవారికి బంగారపు జడ, లక్ష్మీ కాసుల పేరు, అలాగే అమ్మవారి చీర పట్టు కొంగు చూడండి, ఏదో పెద్ద ముత్తైదులా పెట్టుకున్నారు. అమ్మవారు ఇక్కడ ఒక మందారం పువ్వు, ఇక్కడ ఒక మందార పువ్వు ధరించారు. అలాగే అమ్మకి ఎంతో ఇష్టమైన కలువు పువ్వులతో చక్కగా అమ్మవారికి దండ అల్లుకున్నానండి. ఉదయాన్నే కుట్టుకున్నాను. ఇవాళ కొంచెం పూజ లేట్ అయిపోయింది ఇవన్నీ చేయడానికి. అమ్మవారు ఇలా ధనలక్ష్మి రూపిణిలాగా మనకి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ చూడండి అమ్మవారు ఏం పెట్టుకున్నారు, దగ్గర ఆడిపోతుంది. బంగారు లక్ష్మీదేవి చూడండి ఎంత బాగున్నారో. పెద్ద జుట్టు వదులుకున్నారండి, పెద్ద జుట్టు వదులుకుని ఆ పైన చిన్న లాకెట్లా పెట్టాను, బంగారము జడలాగా. ఓవరాల్గా శుక్రవారం పూట మా మహాలక్ష్మి స్వరూపిణి అమ్మవారు మా ఇంటికి ఇంత చక్కగా వచ్చేసారండి. చూడండి ఆకుపచ్చ మొహం వేసుకుని అమ్మవారు, అంటే అమ్మవారి మొహము అలాగే అమ్మవారి చీర రెండూ కూడా దగ్గరలో ఉన్నాయండి, చక్కగా మ్యాచ్ అవుతున్నాయి. మీ అందరికీ కూడా మా అమ్మవారు నచ్చారని కోరుకుంటున్నాను. రేపు అంటే ఈరోజు సాయంత్రము ఆల్రెడీ మార్నింగ్ 10 నుంచే పంచమి తిథి మొదలైపోయిందండి. పంచమి తిథి అంటే లలితా త్రిపుర సుందరి రోజు కదా, అందుకనే రేపు లలితా అమ్మవారి అలంకరణ అండి. తప్పకుండా మీరు చూసారా ఇలా లలితా సహస్రనామం చదువుకోవడానికి ప్రయత్నించండి. చక్కగా ప్రతిరోజు చదువుకోండి, అవ్వకపోతే చక్కగా వినండి. కనీసం వింటే కూడా మంచిదేనండి. బంగారతలు అన్నీ పడేసుకుంటూ ఉంటుంది మధ్యలో, కొంచెం బాగా పెడదాం. ఇంకా మా మహాలక్ష్మి స్వరూపిణి శుక్రవారం మహాలక్ష్మి కలువు పువ్వుల దండతో చక్కగా ధనలక్ష్మి అమ్మవారు మనందరినీ కూడా చక్కగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ రోజుకి ఇంతేనండి. నేను లైట్లోని ఫొటోస్ పెడతాను, తప్పకుండా చూడండి. శ్రీమాత్రి నమః. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థనా శ్లోకం. భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవ